ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం పెళ్లి చేసుకోకుండా చెప్పు. నాకు అదే అనిపిస్తుంది. అదిగో బస్సు వస్తుంది, వెళ్ళవే బాబు. 2 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆహా, ఇంటికెళ్ళి మా వాళ్ళని ఒప్పించుకొని వస్తాను. అప్పుడు చూపిస్తాను నీకు లైఫ్ లాంగ్ టార్చర్ అంటే ఏంటో. అంటే అమ్మా, అది చెప్పు నానా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా. నాన్న, అది నేను 2 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. చెప్పేది ఏంటి వినమ్మా. వినేది? ఆడెవడసలు? కులం లేదు, గోత్రం లేదు, వాళ్ళెలా చేసుకుంటావు? దీనికి నువ్వు సపోర్టు? కార్తిక్తో నేను చాలా హ్యాపీగా ఉంటానమ్మా. ఏంటి కార్తిక్, వీళ్ళు ఇంకా రావట్లేదు? ఈ కంగారులో నేను ఎవరికో ఒకరికి కాల్ చేసి నిజం చెప్పేలా ఉన్నాను. నువ్వు అంత పని చేయకే బాబు, నేనే ఫోన్ చేసి కనుకుంటా ఎక్కడ దాకా వచ్చారో. అదిగో వచ్చారు. హాయ్. హాయ్. ఏంట్రా అంత స్పీడ్గా రమ్మన్నావు? త్రిష కూడా వచ్చేసింది. హాయ్ త్రిష. హాయ్. హాయ్. ఏంట్రా అంత తొందరగా రమ్మన్నారేంటి? ఎరా, ఇద్దరు కలిసి వచ్చారేంటి? అదేం లేదురా, నార్మల్గానే వచ్చాం. ఏంటే అంత హడావిడిగా రమ్మన్నావు? గైస్, మేము మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంట్రా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? ఏ, నువ్వు ఆగరా బాబు. అరే, అదేమైందంటే కార్తిక్, వెయిట్ వెయిట్, నేనే ఏమైంది? చెప్తాను. చెప్పు. అది మా ఇద్దరిళ్లలో మా పెళ్లి కొప్పేసుకున్నారు. అవునా? అవునా? నిజమా? నిజమా అని అంత కూల్గా అంటావేంటే బాబు? మా అమ్మ నొప్పించేసరికి చచ్చెంత పనైంది నాకు. నీ ఒక్కదానికి అలా అయింది అనుకుంటున్నావా? నాకైతే మా నాన్న కిందేసి తొక్కేంత పని అయింది. అయితే ఇంకేంట్రా, ఎలాగోలా మీ ఇంట్లో పెళ్లి కుప్పేసుకున్నారు అంతేనా? చాలా హ్యాపీ ఏంట్రా బాబు, మాకు కూడా చాలా సంతోషంగా. ఏం త్రిష? అవును. సో ఇందుకు మనం ఖచ్చితంగా పార్టీ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు చేద్దాం? ఎప్పుడు ఎందుకురా, ఈరోజు నైటే ప్లాన్ చేద్దాం. ఇద్దరు వచ్చేయండి. నీకు ఓకేనా కావ్య? నాకేం పర్లేదు, మీరిద్దరు వస్తున్నారు కదా. ఓకే. తను వస్తా అంటే నాకు ఓకే. అదేంటి? అంటే ఐ మీన్ అందరం కలిసి కదా అని. అమ్మో. ఓకే ఓకే. సరే, మీరిద్దరు మాట్లాడుతుండండి. త్రిష, మనం పార్టీకి కావాల్సిన సామాన్ తీసుకుందాం పదా. ఓకే పద. ఏంట్రా పార్టీకి కావాల్సిన సామాన్ అంటది, ఈ వంట చేస్తుంది ఏంది? నువ్వు ఆపరా బాబు. ఎందుకురా బాబు? కలిసి పచ్చడి చేస్తుంది. పద పద. కార్తిక్, మేము ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం, మీరు మాట్లాడుతూ ఉండండి. రే రే, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమోరా, ఈరోజు ఫుల్గా తాగలరా. తాగి చాలా రోజులైంది. ఫుల్ తాగడం కాదురా, ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేయాలి. అవును కదా, అది ఒకటి ఉంది కదా. ఎందుకురా, వాళ్ళు ఉన్నారు. కావ్య ఉంది కదా, కావ్య చేస్తుందిరా వద్దురా బాబు, మనమే ప్రిపేర్ చేసుకుందాం పద. సరే పద. రేయ్, ఆ ఉప్పు అందుకో. ఇదిగో. వీళ్ళేంటి ఎక్కడికి వెళ్ళారు? కార్తిక్, ఆగవే, అది చూసావా? ఏంటే? ట్రై చేద్దామా? ఏమో, ఇప్పుడు ట్రై చేయలేదు. నాకు ట్రై చేయాలనే ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పద. ఇది షుగర్ రా, ఉప్పు అక్కడ ఉంది. హే రావే రావే రావే. రావట్లేదే. నాది వచ్చిందే. నాది కూడా వచ్చిందే. కావ్య లే కావ్య. త్రిష, ఏంటే?
నాకు స్వర్గం అంచుల్లో ఉన్నట్టుగా ఉంది. అక్కడ నుంచి దూకయ్యే దరిద్రం పోద్ది. ఏ త్రిష, అలా దూకాలంటే నాకు ఇంకొక బీర్ కావాలి. దూకేమంటావా? అలాగైతే నువ్వు తీసుకురావే. లే లే కావ్య లే. ఏ పో. ఏ త్రిష, ఆ ఫ్యాన్ నా చుట్టూ తిరుగుతుందా లేక నేను ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్నానా? ఏం లేదే. కార్తిక్, ఎక్కడ తెచ్చావురా రే? Shabby lady, living in emotion. మొత్తం తాగేసారా? ఒరే కార్తిక్, కావ్య, 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 ఇదేంటి మొత్తం తాగేసింది? కార్తిక్, కావ్య లేకు. నాకేం తెలీదు కార్తిక్, మొత్తం ఆ దొంగ మొహం త్రిషానే చేసింది. ఏంటే నువ్వు తాగేసి త్రిష పేరు చెప్తున్నావా? కార్తిక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం కార్తిక్. ఐ లవ్ యూ. ఒరే ఆమెను తీసుకెళ్ళరా, ఏదో చేసేలా ఉంది. అయ్యో ఈరోజు ఫుల్గా తాగుదాం అనుకున్నా, 2 తాగేసారు, ఒక్క సుక్క కూడా లేదు. నా బీర్ తాగి నన్నే కొడతామని బీర్ లేదు. కార్తిక్, ఇంత బరువు ఉందేంటి? ఇలా కిందకి జరు. కార్తిక్, పడుకో, సైలెంట్ గా పడుకో. కార్తిక్, ఏంటి? మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. పొద్దున నువ్వు లేవగానే చేసుకుందాం, ముందైతే పడుకో, సరేనా? కార్తిక్, హలో. హలో. కావ్య, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చేస్తున్నా. సరే. ఆకాశం నుంచి ఒక అందం మింగేసి చుక్క జారిందే నేలపైకి నా కోసమేగా. ఆనందం అంతా ఇక నా సొంతం అయ్యిందిగా. నా లోకం మొత్తం ఇప్పుడు నా పిల్లేగా. ఈ క్షణమే ఇంతలా మారిందే నా కళ. నీ వల్ల నా గుండె జారిందే పిల్ల. నీ పైనే ప్రేమలా పుట్టిందే నాకిలా. ఇంకేది అవసరమే లేదే ఈ జన్మంతా. ఏంటి కార్తిక్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం ఇక్కడ? ట్రాఫిక్ లో లేట్ అయింది, ఎక్కువ డార్లింగ్. నా వెనకల నా నీడల నువ్వుండి వెళ్దామా? పద వెళ్దాం. చెలి నా ఊపిరైనా సగమువై నువ్వుండిపోవే నా శ్వాసవై. ఆఫీస్ ఎలా జరిగింది? బానే జరిగింది. మా వాడు ఇవాళ కార్తిక్, మా మేనేజర్ ఒక 5 minutes లేట్ వెళ్ళానని గంట క్లాస్ పీకాడు. మా వాడైతే పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాస్ పీకుతానే ఉంటాడు. మా మేనేజరే బెస్ట్. ఆకాశం నుంచి ఒక అందం మింగేసి చుక్క జారిందే నేలపైకి నా కోసమేగా. ఆనందం అంతా ఇక నా సొంతం అయ్యిందిగా. నా లోకం మొత్తం ఇప్పుడు నా పిల్లేగా. ఈ క్షణమే ఇంతలా మారిందే నా
నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. అమ్మా. నీ పేరేంటి బాబు? కార్తిక్ అంకుల్. నువ్వేం చేస్తుంటావు? విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను అంకుల్. మా అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? మేమిద్దరం 2 yearsగా లవ్ చేసుకుంటున్నాం అంకుల్, కాలేజ్ నుండి. మరి అలానే పెళ్లి చేసుకోపోయారా? అంకుల్ అలానే చేసుకోవచ్చు, కానీ మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే మీ డెసిషన్ ముందు మా మనసులో మేము ఏమనుకుంటున్నామో కూడా మీకు తెలియాలి కదా. సరే చెప్పు బాబు. సరే చెప్పు బాబు. అంకుల్, ఆంటీ, నేను మీ అమ్మాయిని 2 yearsగా లవ్ చేస్తున్నాను. కానీ లవ్ అంటే సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం అనే కాదు. మరేమనుకున్నారు? మీ బ్లెస్సింగ్స్తో మీ ముందు మీ అమ్మాయిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్, మీ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా కాదు, రెస్పెక్ట్ చేస్తున్నా. ఆమె డ్రీమ్స్, ఆమె హ్యాపీనెస్ అవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించారా? మీ జాబ్, మీ స్టెబిలిటీ, ఈ సొసైటీ. ఆంటీ, లైఫ్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు, కానీ మీ అమ్మాయిని లైఫ్ లాంగ్ తలదించుకోకుండా మాత్రం చూసుకుంటాను. లవ్తో అన్నీ అయిపోతాయి అనుకున్నారా? లవ్తో కాదు అంకుల్, అండర్స్టాండింగ్తో లైఫ్ నడుస్తుంది. ఆ అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య చాలా ఉంది. అయినా మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలని రాలేదు అంకుల్, మీ కుటుంబంలో ఒక మెంబర్గా అవుదాం అనుకుంటున్నాను, అందుకే వచ్చాను. సరే, త్వరలోనే ముహూర్తాలు పెట్టి మీ పెళ్లి చేస్తాం బాబు. సరిగ్గా చెప్పావు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ.